శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఆల్. నా పేరు ఉమా. డాక్టర్ యోగనారాయణ సార్ కండక్ట్ చేస్తున్న ఆర్వైటి ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ లో స్టూడెంట్ ని. నా గ్రూప్ నెంబర్ 18, గ్రూప్ నేమ్ వశిష్ట. ఈ రోజు వచ్చేటప్పటికి ప్రాక్టీస్ సెషన్ లో మనం ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, రిలాక్సేషన్ పొజిషన్ లో కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. Inhale deeply and exhale. Inhale and exhale. 3 times Omkara chanting చేద్దాం. Inhale deeply. Inhale. 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 నమస్కారం. ముద్రలో హ్యాండ్స్ ని పెట్టుకుందాం. పతంజలి శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోష్మి. గురువందన శ్లోకం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. భారత మాత మంగళ శ్లోకం. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాఢ్యాం వందే భారతమాతరం. శాంతి మంత్రం. మొదటి శాంతి మంత్రం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా మన 2 హ్యాండ్స్ ని డౌన్ చేసి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేద్దాం. చెస్ట్ ని స్ప్రెడ్ చేద్దాం. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేద్దాం హెడ్ ని. Take blessings from the motherland, universe, our gurus, and our parents. Inhale just to head up. Release your hands. 2 hands ని బాగా రబ్ చేయాలి. హీట్ జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ ని మన ఫేషియల్ మసిల్స్ పైన, నెక్ పైన, షోల్డర్స్ పైన పెట్టుకోవాలి. హీట్ ని అందరికి మనం ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ ని ఫ్రీగా హ్యాండ్స్ ని అండ్ లెగ్స్ ని రెండింటిని ఎంగేజ్ చేయాలండి. సైడ్ వైజ్ జాగింగ్. Forward and backward. Hands up. Hands down. Up and up.
down, forward, backward, forward, and backward, sidewise, slow your jogging, slow, and stop. 1 second. Next, relax for few seconds. Two legs ni 3 feet widen చేసి మన రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ లెగ్ తో లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెగ్ తో మనం టచ్ చేద్దాం. ఇన్ జస్ట్ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకురండి. ఇన్హేల్, exhale up. Inhale, now exhale. Inhale and exhale. Inhale, exhale. Inhale and exhale. Inhale and exhale. Just కొంచెం బాడీని ఫార్వర్డ్ బెండ్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Inhale, come up, relax. Next, two hands ni mana head పైకి తీసుకెళ్ళి ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేద్దాం. Inhale చేస్తూ feel up, exhale చేస్తూ reach down. Inhale up, exhale 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 down. ఇప్పుడు మనం సైడ్ బెండ్ చేద్దాం. సేమ్ అదే పొజిషన్ లో ఉంది. ఇన్హేల్, exhale right. Inhale, exhale left. Inhale center, exhale right. 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 Inhale, release and relax your hands. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. ఐస్ నుంచి స్టార్ట్ చేసి కింద యాంకిల్ వరకు కూడాను. 2 హ్యాండ్స్ ని ఫ్రీగా పెట్టండి, లేదనంటే మన హిప్ ప్లేస్ లో పెట్టుకోండి. ఐబాల్ ని పైకి కిందకి, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఐబాల్ రైట్ లెఫ్ట్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా ఐబాల్ ను రొటేట్ చేయాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ రొటేట్ చేద్దాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేషన్ చేద్దాం. లెఫ్ట్ టాప్, రైట్ డౌన్, లెఫ్ట్ టాప్, రైట్ డౌన్, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ రైట్ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో రైట్ టాప్, లెఫ్ట్ డౌన్, రైట్ టాప్, లెఫ్ట్ డౌన్, రైట్ టాప్, లెఫ్ట్ డౌన్. నెక్స్ట్ నెక్ రొటేషన్ చేద్దాం. హియర్ చిన్ టు ద చెస్ట్. ఇక్కడ చెస్ట్ ని టచ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేద్దాం. ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. चलो
చాలా స్లోగా చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి ఇన్హేల్, exhale. Clockwise 3 times. Inhale, exhale. Side నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇన్హేల్, పై నుంచి ఫ్రంట్ వచ్చేటప్పుడు exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. Next anti-clockwise లో inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Release and relax. Next, mouth open and close చేద్దాం. ముక్కుతో గాలి తీసి నోట్తో గాలి విడిచిపెడతాం. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale and exhale. Next, shoulder rotation చేద్దాం. ఈ 2 hands ని షోల్డర్ లెవెల్ లో తీసుకురండి. స్ట్రైట్ గా ఇలా ఎల్బోస్ ని బెండ్ చేసి ఇన్హేల్ చేస్తూ ఈ 2 ఎల్బోస్ ని టచ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. Exhale. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. It is anti-clockwise. Inhale and exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale and exhale. Inhale and exhale. Release and relax. 2 hands ని షోల్డర్ లెవెల్ లోనే ఫ్రంట్ తీసుకొద్దాం. ఈ ఫింగర్స్ వచ్చేటప్పటికి ఇన్హేల్ చేస్తూ క్లోజ్, ఎక్సేల్ జస్ట్ ఓపెన్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ క్లోజ్, ఎక్సేల్ జస్ట్ ఓపెన్. ఇన్హేల్, ఎక్సేల్. Inhale and exhale. Next, ఈ thumb finger ని లోపల పెట్టి ఈ 4 fingers ని thumb finger ని క్లోజ్ చేయాలి. 4 fingers తో ఫిస్ట్ చేసి రొటేషన్ చేద్దాం. 1 2 3 4 and 5. రివర్స్ లో 1 2 3 4 and 5. హ్యాండ్స్ ని రిలీజ్ చేసి రిలాక్స్ చేద్దాం. నెక్స్ట్ హిప్ రొటేషన్ చేద్దాం. హిప్ రొటేషన్ ఈ 2 హ్యాండ్స్ ని హిప్ పైన పెట్టి లెగ్స్ ని కంఫర్టబుల్ పొజిషన్ లో పెడదాం. పెట్టిన తర్వాత ఈ హిప్ ని ఇలా ముందు తీసుకొచ్చు నెక్స్ట్ సైడ్ కి, బ్యాక్ కి, తర్వాత లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ఒక డీప్ సర్కిల్ రావాలి మనం హిప్ రొటేషన్ చేస్తున్నప్పుడు. 3 4 and 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో 1 2 3 4 and 5. Release and relax. Next, 2 hands ని మన నీస్ పై భాగంలో పెట్టి జస్ట్ కొంచెం ఇలా బెండ్ అయ్యి అప్ అండ్ డౌన్ చేద్దాం. నీస్ ని 1 2 3 4 and 5. వీలైనంత వరకు అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు నీ రొటేషన్ చేద్దాం. 1 2 3 4 and 5. Anti-clockwise 1 2 3 4 and 5. Relax. Next, ankle rotation చేద్దాం. రైట్ లెగ్ ని
ఇలా పైకి ఇలా పెట్టి బెండ్ చేసి మన టోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అప్ అండ్ డౌన్ చేద్దాం. 1 2 3 4 and 5. Rotation 1 2 3 4 and 5. Reverse 1 2 3 4 and 5. Come down. Only toes మాత్రమే twist చేద్దాం. 1 2 3 4 5. Relax. Next, another leg. Up and down. 1 2 3 4 and 5. Rotation 1 2 3 4 and 5. Anti-clockwise 1 2 3 4 and 5. Down, leg down చేయండి. నెక్స్ట్ ఓన్లీ టోస్ ఫింగర్స్ మాత్రమే ట్విస్ట్ చేస్తాం. 1 2 3 4 and 5. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. 2 హ్యాండ్స్ ని మన బాడీకి సమాంతరంగా ముందుకు తీసుకురండి. ఇన్హేల్ చేస్తూ డీప్ ఇన్హేల్ చేస్తూ చెస్ట్ వైడెన్ చేస్తాం. ఇన్హేల్, స్లోగా ఎక్సేల్. ఇన్హేల్, ఓపెన్, హ్యాండ్స్ ఓపెన్, ఎక్సేల్, క్లోజ్. Inhale and exhale. Inhale, open, exhale, close. Hands ni slow ga down cheyandi. Next, ఈ 2 హ్యాండ్స్ ని మన థై భాగంలో ఇలా పెట్టి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. Inhale, arch back completely. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale, up. Exhale, down. Inhale and exhale. Slowly up and relax. Next, hands rotation చేద్దాం. Inhale and exhale down. Hands up. Inhale up, exhale down. 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 Inhale చేస్తూ హ్యాండ్స్ ఇన్హేల్ చేస్తూ ఇలా హ్యాండ్స్ అప్ చేయాలి. ఎట్ ఏ టైం హీల్స్ కూడా అప్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. హ్యాండ్స్ హీల్స్ ఎట్ ఏ టైం అప్ చేస్తాం. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. నో రిలాక్స్. దీంతో మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం సూర్య నమస్కారాలకు వెళ్ళబోతున్నాం. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీ పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఫుల్ బాడీ స్ట్రెంథింగ్ జరుగుతుంది. మనకి తక్కువ టైంలో ఉన్నప్పుడు కూడాను ఎక్సర్సైజ్, మన ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ కావాలంటే మనం సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. దానివల్ల మొత్తం బాడీకి స్ట్రెంథన్ అయితే అవుతుంది. మనం సన్ రైజ్ టైంలో, సన్సెట్ టైంలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల విటమిన్ డితో పాటు మన ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది. సూర్య నమస్కారాలు అనేవి ఎవ్రీడే ఎవ్రీ పర్సన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరికైతే లిమిటేషన్స్ ఏంటంటే, ఎవరైతే నీస్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ అవి చేయడం వల్ల వాళ్ళకి తిరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు స్లోగా చేసుకోవాలి. ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. తక్కువ పర్లేదు, మన బాడీకి అనుకూలంగా చేద్దాము అనుకున్న వాళ్ళు స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు స్థితిల పొజిషన్ లో ఉన్నాము, అంటే రిలాక్సేషన్ పొజిషన్ లో ఉన్నాం. స్థితిల అంటే మనం స్థితికి వెళ్దాం. స్థితికి వెళ్ళి సూర్య నమస్కారాలు అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్థితిల పొజిషన్ నుంచి స్థితికి వెళ్దాం.
స్థితి అంటే హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, దృష్టి స్ట్రైట్ గా ఉంటుంది. మనం నమస్కార ముద్రలో ఉండి సూర్యదేవుని ధ్యాన మంత్రం చెప్పుకుందాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్య వపుధృత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన, జెంటిల్ బ్యాక్వర్డ్ బెండ్. ఎక్సేల్, పాద హస్తాసన, ఫార్వర్డ్ బెండ్ చేయాలి. నీస్ అనేవి స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇన్హేల్, అశ్వ సంచలనాసన. మన లెగ్ అనేది బ్యాక్ బదులుగా రైట్ లెగ్ బ్యాక్ సైడ్ చేసాం. ఎక్సేల్, చతురాంగ దండాసన, లెఫ్ట్ లెగ్ బ్యాక్ అండ్ బాడీ అంతా స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సాష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్, ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎక్సేల్, అధోముఖ శ్వానాసన. ఇన్హేల్, రైట్ హ్యాండ్ ఫ్రంట్ కి వస్తుంది, హస్త సంచలనాసన. ఎక్సేల్, లెఫ్ట్ లెగ్ ముందుకు వస్తుంది, పాద హస్తాసనం. ఇన్హేల్, హస్త ఉత్తానాసన అండ్ ప్రణామాసన. ఎక్సేల్, ప్రణామాసన. ఓం రవయే నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్, పాద హస్తాసన. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్, రైట్ లెగ్ బ్యాక్, చతురాంగ దండాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సాష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్, ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎక్సేల్, అధోముఖ శ్వానాసన. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్, పాద హస్తాసన. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్, ప్రణామాసన. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్, పాద హస్తాసన. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్, చతురాంగ దండాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సాష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్, ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎక్సేల్, అధోముఖ శ్వానాసన. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్ ఫ్రంట్. ఇన్హేల్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్, పాద హస్తాసన. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్, ప్రణామాసన. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన 5 సెకండ్స్ ఇదే పొజిషన్ లో ఉందాం. 1 2 3 4 and 5. ఎక్సేల్, పాద హస్తాసనం. 1 2 3 4 and 5. Inhale, left leg back. 1 2 3 4 5. Exhale, chaturanga dandasana. 1 2 3 4 and 5. Inhale and exhale. 1 2 3 4 and 5. Inhale, urdhvamukha svanasana. 1 2 3 4 and 5. Exhale, adhomukha svanasana. 1 2 3 4 and 5. Inhale, asya sanchalanasana. 1 2 3
4 and 5. Exhale. Padahastasana. 1, 2, 3, 4 and 5. Inhale. Hasta Uttanasana. 1, 2, 3, 4 and 5. Exhale. Pranamasana. ఇప్పుడు పరిస్థితి చెప్పుకుందాం. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. శాంతి శాంతి శాంతి. అండ్ స్లోగా డౌన్ చేసి స్థితి పొజిషన్ నుండి స్థితిలోకి వద్దాం. 2 legs ని అపార్ట్ చేద్దాం, హ్యాండ్స్ ని అపార్ట్ చేద్దాం. హెడ్ బ్యాక్ సైడ్ చేసి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవుదాం. రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్థితిలో పొజిషన్ లోనే ఉన్నాం కదా. నెక్స్ట్ ఆసనాస్ కి వెళ్దాం. ఫస్ట్ మనం చేయబోయేది అర్ధకటి చక్రాసన. ఎవరికైతే నడుము నొప్పి ఉంది, మోకాల నొప్పులు ఉన్నాయి, దాని తర్వాత హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. దాని తర్వాత మనం అర్ధకటి చక్రాసనం చేయడం వల్ల పాజిటివ్స్ ని మాట్లాడుకోవాలనుకుంటే మన హిప్ సైడ్ లో ఉన్న ఫ్యాట్ అంతా బాగా బర్న్ అవుతుంది. మన బాడీ అంతా స్ట్రెంథనింగ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద ఆసన. ఫస్ట్ 1 second. Excuse me. స్థితి పొజిషన్ వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు ద బాడీ. దృష్టి స్ట్రైట్ గా ఉంటుంది. ఇప్పుడు స్లోగా షోల్డర్ లెవెల్లో ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ ని అప్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, పామ్ టర్న్ అప్ సైడ్. ఇన్హేల్, హ్యాండ్ ని స్ట్రైట్ గా పైకి పెడదాం. మన చెవి ఆనించుకుంటూ పైకి ఉంటుంది, బాగా స్ట్రెచ్ చేసి పెట్టాలి. ఎక్సేల్ చేస్తూ బెండ్ అవుదాం. ఎక్సేల్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి బెండ్ అయిన కదా, లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి ఫ్రీగానే ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మాత్రమే మనం స్ట్రెచ్ ని ఫీల్ అవ్వగలము. ఇది పూర్ణ స్థితి. 1, 2, 3, 4, 5. ఒక 5 seconds ఉండడం వల్ల మనకి దీని యొక్క బెనిఫిట్ అనేది బాడీకి వస్తుంది. తర్వాత ఇన్హేల్, మళ్ళీ పొజిషన్ లోకి వచ్చి హ్యాండ్ ని అప్ చేసే ఉంటుంది. ఎక్సేల్, హ్యాండ్ ని డౌన్ చేసి పామ్ అప్ సైడ్ ఉంటుంది. ఇన్హేల్, పామ్ డౌన్. ఎక్సేల్, హ్యాండ్ డౌన్. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ షోల్డర్ లెవెల్. ఎక్సేల్, పామ్ అప్ సైడ్. ఇన్హేల్, హ్యాండ్ స్ట్రైట్ గా పైకి పెడదాం. ఎక్సేల్ చేస్తూ బెండ్ అవుదాం. ఇక్కడ రైట్ హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేసి మనం బెండ్ అయి ఉంటాము. ఇక్కడ స్ట్రెంత్ అనేది మనకు తెలుస్తుంది. ప్లేస్ లో సైడ్ మొత్తము మనకి తెలుస్తుంది ఆ స్ట్రెచింగ్ అనేది. 1, 2, 3, 4 and 5. Come to normal position. Inhale, exhale. Inhale, turn your palm. Exhale, down your hand. ఇప్పుడు స్థితిలో పొజిషన్ లో నుంచి స్థితి పొజిషన్ నుండి స్థితిలోకి వస్తాం. 2 legs ని అపార్ట్ చేద్దాం. హ్యాండ్స్ ని ఫ్రీగా రిలీజ్ చేద్దాం. హెడ్ ఒక సైడ్ పెట్టి ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవుదాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వృక్షాసన చేయబోతున్నాం. వృక్షాసన చేయడం వల్ల మన వెన్నెముక అనుకోండి, కాళ్ళు అనుకోండి, హ్యాండ్స్ అన్ని కూడా బాగా స్ట్రెంథెన్ అవుతుంది. ఫోకసింగ్ బాగా పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి కూడా ఇది అలవాటు చేయాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన ఆసన ఇది. ఎవరికైతే బాగా సివియర్ గా నీ పెయిన్ ఉన్నాయి, బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నాం బాడీ
అన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, లేదు మేము స్లోగా చేస్తాము అనుకునే వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. మనం ఆసన చేయడానికి స్థితిలోకి వెళ్దాం. ఫస్ట్ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, ఫింగర్స్ అన్ని క్లోజ్ గానే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ నెంబర్ 1 లో మన లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ థై రూట్ ప్లేస్ లో పెట్టగలగాలి. ఇక్కడ హ్యాండ్ లెగ్ అనేది చాలా నేలకు ఆనుకునేటప్పుడు కొంచెం గట్టిగా పెట్టడం వలన మనకి పొజిషన్ సెట్ అవుతుంది. ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకెళ్దాం. ఎక్సెల్ చేస్తూ పామ్ అప్వర్డ్. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని కలుపుదాం. ఇది పూర్ణ స్థితి. 1 2 3 4 and 5. Release your hands. Inhale, exhale, hands leg down and hands down చేద్దాం. నెక్స్ట్ అనదర్ లెగ్ తో చేసుకుందాం. ఇప్పుడు రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ థై రూట్ ప్లేస్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత 2 హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో పామ్స్ ని డౌన్ చేసి పెడదాం. ఇన్హేల్, ఎక్సెల్ చేస్తూ పామ్ అప్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ని నమస్కార ముద్రలో పెట్టుకుందాం. ఇది పూర్ణ స్థితి. పూర్ణ స్థితిలో 5 సెకండ్స్ ఆగుదాం. 1 2 3 4 and 5. Inhale, hands down, exhale, palm down. Inhale చేస్తూ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ని డౌన్ చేద్దాం. స్థితిలోనే ఉన్నాం కదా, ఇప్పుడు స్థితి నుంచి స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవుదాం. స్థితిలోకి రావాలంటే 2 లెగ్స్ ని అపార్ట్ చేద్దాం. హ్యాండ్స్ ని ఫ్రీగా పెట్టుకుందాం. ఐస్ క్లోజ్ చేసి హెడ్ ని ఒక సైడ్ కి పెడదాం. రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో చేసేది ఆసనాస్ చేసుకుందాం. అందరూ కూడాను స్థితిలో దండాసనలోకి రండి. సిట్ డౌన్ స్థితిలో దండాసన. స్థితిలో దండాసన అనేది రిలాక్సేషన్ పొజిషన్. 2 లెగ్స్ ని వైడెన్ చేయాలి. హ్యాండ్స్ ని బ్యాక్ సైడ్ పెట్టి మన హెడ్ కూడా బ్యాక్ ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ స్థితిలోకి వద్దాం. ఇక్కడ కూడా హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. మన స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ అనేది సైడ్ బై ద బాడీ ఉండాలి. ఇది స్థితి దండాసన. ఇక్కడ నుంచి మనం వజ్రాసనంలోనికి వద్దాం. వజ్రాసనంలోనికి రావాలి అనేటప్పుడు ఒక లెఫ్ట్ లెగ్ ని ఇలా బెండ్ చేసి బ్యాక్ చేయాలి. తర్వాత రైట్ లెగ్ ని సేమ్ బెండ్ చేసి ఇలా బ్యాక్ తీసుకొచ్చి ఇలా కూర్చున్నాం. మన వజ్రాసన చేయడం వలన వజ్రాసన ఎలా చేయాలనుకునేటప్పుడు ఇలా బెండ్ అయ్యి ఇలా కూర్చుంటాం కదా, ఇక్కడ స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత 2 హ్యాండ్స్ ని చిన్న ముద్రలో పెట్టుకొని 2 minutes బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. వజ్రాసనంలో కూర్చోవడం వలన మనకి మొత్తం బాడీ అంటే లోయర్ బాడీ అంతా స్ట్రెంగ్తెన్ అవుతుంది. డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఏ టైంలో అయినా ఎవరైనా చేసుకోవాల్సిన ఆసనం. ఇది వజ్రాసన నేమ్ లోనే ఉంది, వజ్రం లాంటి ఆసన. ఇది ఎనీ టైం ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అన్నమాట. నెక్స్ట్ వజ్రాసనం నుంచి మనం రిలీజ్ ఉష్ట్రాసన చేద్దాం. వజ్రాసనాన్ని బేస్ గా చేసుకుని ఉష్ట్రాసన కూడా చేస్తామన్నమాట. ఇప్పుడు మనం నీస్ పైన వజ్రాసనంలో మనం ఉన్నాం కదా, మన నీస్ పైన ఇలా స్టాండింగ్ పొజిషన్ లోకి రండి. స్టాండింగ్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత 2 హ్యాండ్స్ ని ఇలా హిప్ పైన పెట్టుకుందాం. హిప్ సపోర్ట్ తీసుకుంటూ మన బాడీని అంటే మన చెస్ట్ నుంచి హెడ్ పార్ట్ వరకు ఇలా స్లోగా బ్యాక్వర్డ్ బెండ్ చేద్దాం. ఇక్కడ ఎల్బోస్ అనేవి లోపలికి వెళ్ళాలి. ఎంత వరకు ఉండేది అంతవరకు బ్యాక్వర్డ్ బెండ్ చేద్దాం. 1 2 3 4
and 5. Release your hands and relax in the Vajrasana. దీనికి కౌంటర్ పోజ్ గా మనము శశంకాసన చేయబోతున్నాం. శశంకాసన చేయడానికి 2 హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ లో పెట్టుకున్నాం. పామ్ అప్, తర్వాత హ్యాండ్స్ మొత్తం ఇలా స్ట్రైట్ గా పైకి పెడదాం. పెట్టిన తర్వాత మనం స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇప్పుడు స్పైనల్ కార్డ్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ ని ఫీల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. ఇదే పొజిషన్, రిలాక్సేషన్ పొజిషన్ కూడాను చైల్డ్ పోజ్ అని కూడా వినే ఉంటారు. బాగా స్పైనల్ కార్డ్ అనేది ఇక్కడ స్ట్రెంగ్ అవుతుంది. స్ట్రెచ్ చేయండి, ఎక్కడ బెండ్ చేయొద్దు. 1 2 3 4 and 5. స్లోగా హెడ్ అండ్ హ్యాండ్స్ ని అప్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ టు ద షోల్డర్ లెవెల్ అండ్ హ్యాండ్స్ ని డౌన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వజ్రాసన నుంచి రిలీజ్ చేద్దాం మన 2 లెగ్స్ ని. రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. మళ్ళీ స్థితిలో పొజిషన్ లోకి వెళ్ళి రిలాక్స్. ఇప్పుడు మనము పద్మాసన చేయబోతున్నాం. పద్మాసనంలోకి రావాలనుకుంటే సేమ్ మళ్ళీ స్థితిలోకి వద్దాం. 2 హ్యాండ్స్ ని సైడ్ బై ద బాడీ, లెగ్స్ రెండింటిని క్లోజ్ చేద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. ఈ పొజిషన్ లో నుంచి మనం ఒక లెగ్ ని ఇప్పుడు రైట్ లెగ్ ని లెఫ్ట్ థై పైన పెడదాం ఫస్ట్. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ ని ఆపోజిట్ థై పైన పెడదాం. దీన్ని పద్మాసన అంటారు. ధ్యానం చేసే వాళ్ళకి ఇది మంచి పొజిషన్ అన్నమాట. ధ్యాన స్థితి బాగా సెట్ అవుతుంది. చేసుకోవాల్సిన వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ 2 లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు సింగిల్ అంటే హాఫ్ పద్మాసనం కూడా వేసుకోవచ్చు. దీని వల్ల కూడాను మనకి లోయర్ బాడీ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఈ ఆసనలో 2 సెకండ్స్ ఆగుదాం. ప్రాణాయామం అవి చేస్తుంటాం కదా, అలాంటప్పుడు చేసుకునే వాళ్ళు పద్మాసనంలో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. పద్మాసనాన్ని రిలీజ్ చేద్దాం. లెగ్ ని డౌన్ చేసి రిలాక్స్. సెకండ్ లెగ్ ని కూడా డౌన్ చేసి రిలాక్స్. ఇప్పుడు స్థితిలో దండాసనలో మనం రిలాక్స్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము సుపైన్ పొజిషన్ లోకి వెళ్తున్నాం. సుపైన్ పొజిషన్ లో ఉన్న ఆసనాస్ కొన్ని చేద్దాం. ఇప్పుడు అందరూ అమృతాసనంలోకి వెళ్ళండి. అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. సెకండ్స్ అమృతాసన, ఫ్యూ సెకండ్స్ అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. అమృతాసనం నుంచి మనం సుపైన్ పొజిషన్ లోకి వెళ్తాం. స్థితి పొజిషన్. ఇక్కడ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. మన హ్యాండ్స్ 2 వచ్చేటప్పటికి హెడ్ కి పైన 2 పామ్స్ అప్ చేసి ఉంటుంది. దీన్ని స్థితి అంటాము. సుపైన్ స్థితి నుంచి ఇది స్థితి రిలాక్సేషన్ పొజిషన్ నుంచి ఇప్పుడు స్థితికి వద్దాం. హ్యాండ్స్ వచ్చేటప్పటికి సైడ్ బై ద బాడీ, హ్యాండ్స్ ని సైడ్ బై ద బాడీ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు వచ్చేటప్పటికి ఉత్థాన పాదాసన. 2 లెగ్స్ ని ఎట్ ఏ టైం 45 degrees లో అప్ చేస్తున్నాం. ఇది చేయడం వల్ల మనకి అబ్డోమెన్ మసిల్స్ అన్ని బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. దీన్ని అబ్డోమెన్ ఏదైనా ఆపరేషన్ జరిగిన వాళ్ళు, రీసెంట్ గా జరిగిన వాళ్ళు అవాయిడ్ చేయాలి. పీరియడ్స్ టైంలో అవాయిడ్ చేయాలి. ఇది చేయడం వలన మనకి స్పైనల్ కార్డ్ అనుకోండి, లెగ్స్ అనుకోండి,
మొత్తం మన అబ్డోమినల్ పార్ట్స్ కొన్ని బాగా స్ట్రెంగ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. ఇన్హేల్ చేస్తూ 2 legs ని ఎట్ ఏ టైం 45 degrees లో అప్ చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3 4 and 5 స్లోగా డౌన్ చేద్దాం. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇన్హేల్ చేసుకుంటూ అప్ 1 2 3 4 and 5 స్లోగా డౌన్ చేద్దాం. నెక్స్ట్ దీని కౌంటర్ పోజ్ గా మనం సేతు బంధాసన ఆర్ బ్రిడ్జ్ పోజ్ చేద్దాం. బ్రిడ్జ్ పోజ్ చేయడానికి ఫస్ట్ మన టూ లెగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ట్రై టు క్యాచ్ ద యాంకిల్స్. హీల్స్ ని అదే మన యాంకిల్స్ ని మనం 2 hands తో పట్టుకోవడానికి ట్రై చేద్దాం. చేసిన తర్వాత మన హిప్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని బాగా అప్ చేద్దాం. ఆ టైంలో మన 2 elbows అనేవి లోపల, హ్యాండ్స్ అనేవి మన లోపలికి వెళ్తాయి అన్నమాట. ఎంత వరకు పాజిబుల్ అంతవరకు మన హిప్ అనేది అప్ చేద్దాం. 2 legs అనేది వైడర్లోనే ఉంటాయి. ఇది సేతు బంధాసన పొజిషన్. 1 2 3 4 and 5 స్లోలీ డౌన్ చేద్దాం. స్లోగా డౌన్ చేసి లెగ్స్ రిలీజ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు స్థితి నుంచి స్థితిలానికి అమృతాసనంలోకి వచ్చి రిలాక్స్ అవుదాం. రిలాక్స్. ఇంతటితో మన ఆసనాలు అయిపోయాయి. సో మనం ఫ్యూ మినిట్స్ అమృతాసనంలో కంప్లీట్ బాడీ రిలాక్సేషన్ చేద్దాం. ఆసనాలు మనం చేసిన వాటిలో ఫస్ట్ లూజింగ్ చేసాం, బ్రీతింగ్ చేసాం, తర్వాత సూర్య నమస్కారాలు చేసాం, తర్వాత కొన్ని ఆసనాలు చేసాం కదా. ఇవన్నీ ఆసనాస్ అన్ని ఫినిష్ అయిన తర్వాత మన బాడీకి అన్నిటప్పటికీ కొంచెం రెస్ట్ ఇవ్వాలి. సో అమృతాసనంలో కొంచెం టైం మనము అమృతాసనంలో ఉండడం వల్ల మన బాడీకి మొత్తం చేసిన ఆసనాలన్నీ కూడాను మన బాడీ తీసుకోగలుగుతుంది, దాని ఫలితాన్ని తీసుకోగలుగుతుంది. రిలాక్స్ ఇన్ అమృతాసనం. రిలాక్స్. ఇక్కడ అమృతాసనంలో అబ్జర్వ్ చేయండి, మన హీల్స్ నుంచి యాంకిల్ మసిల్స్, ఫుట్ మసిల్స్, యాంకిల్ మసిల్స్, లెగ్స్, థైస్, జాయింట్స్ అన్ని బాగా రిలాక్స్ అవుతున్నాయి. కంప్లీట్లీ రిలాక్స్. your abdominal muscles, relax your hands, chest, shoulder and facial muscles. Relax. Completely relax.
అందరూ సిట్టింగ్ పొజిషన్ లో రండి. ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి ఆక్సిజన్ అనేది వెళ్తుంది. సో బాడీ అంతా కూడాను చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం అనమాట. ఎవ్రీడే మనం మినిమం 5 minutes అయినా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మొత్తం బాడీ మొత్తం ఎనర్జెటిక్ గా ఉంటుంది. రెస్పిరేషన్ సిస్టమ్ స్ట్రెంథెన్ అవుతుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు కూడా మనం ప్రాణాయామం అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనము నాడి శుద్ధి ప్రాణాయామం చేయబోతున్నాము. ఫస్ట్ రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్రలో థంబ్ పక్కన ఉన్న 2 fingers ని డౌన్ చేసి నెక్స్ట్ 2 fingers ని అప్ చేయాలి. ఇది నాసికాగ్ర ముద్ర, విష్ణు ముద్ర. ఇది రైట్ హ్యాండ్ కోసం. లెఫ్ట్ హ్యాండ్ అయితే చిన్న ముద్రలో న్యాయ ముద్రలో పెడతాం. దీన్ని లెఫ్ట్ సైడ్ మీద పెడతాం. ఈ నాసికాగ్ర ముద్ర యూజ్ చేసి మన నోస్ట్రల్ ని మనం కంట్రోల్ చేస్తాము. ఇన్హేల్ ఎక్సెల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇన్హేల్ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్సెల్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి సేమ్ అదే నోస్ట్రల్ నుంచి ఇన్హేల్ చేస్తూ ఆపోజిట్ సైడ్ లో ఎక్సెల్ చేస్తాం అన్నమాట. దాన్ని రిపిటేషన్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ అయితే మనం కంప్లీట్ గా ఎక్సెల్ చేద్దాం. బోత్ నోస్ట్రల్స్ నుంచి ఎక్సెల్ చేద్దాం. టూ నోస్ట్రల్స్ నుంచి ఎక్సెల్ చేద్దాం. Start from inhale from the left nostril, exhale from right nostril. Inhale from right nostril, exhale from left. Inhale from left, exhale from right. Inhale deeply, exhale deeply. ఇన్హేల్ కంటే ఎక్సెల్ కౌంట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇన్హేల్ కంప్లీట్ ఎక్సెల్. ఇన్హేల్ ఎక్సెల్. ఇన్హేల్ ఎక్సెల్. Inhale, exhale. 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 Release. Open your eyes. ఇప్పుడు చివరి ప్రార్థన మంత్రం చెప్పుకుందాం. 2 hands ని నమస్కార ముద్రలో పెట్టుకోవాలి. నమస్కార ముద్ర పెట్టుకున్న తర్వాత చివరి శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు 2 hands ని బాడీకి బ్యాక్ సైడ్ పెట్టి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్ చేద్దాం. Take blessings from the motherland, universe, parents, gurus,
అండ్ ఆల్సో అవర్ బాడీ గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం అందరికి. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. టూ హ్యాండ్స్ ని బాగా రబ్ చేసి మనకి హీట్ జనరేట్ అవుతుంది కదా, ఆ హీట్ ని మన ఫేషియల్ మసిల్స్ పైన బాగా హీట్ జనరేట్ చేసి నెక్ ప్లేస్ లో, షోల్డర్ ప్లేస్ లో, మొత్తం బాడీ అంతా కూడా ఇవ్వాల్సింది. చాలదు మళ్ళీ నీ బయలుదేరు. నమస్తే. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ ఆల్. బాగా చెప్పారండి. గారు చాలా బాగా చెప్పారు. క్లాస్ చాలా బాగా తీసుకున్నారండి. ఉమా గారు మోర్ పవర్ టు యూ. ఎక్సలెంట్ మా, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ.